యాక్టింగ్ చేయలేదు, పెర్ఫార్మెన్స్ చేశాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుకుమార్ సార్, మీ మీద మా అన్న బన్నీ అన్న పెట్టుకున్న హోప్స్ నిజంగా చెప్తున్నా. సుకుమార్ సార్ మీకు దండమండి. ఒక కమర్షియల్ సినిమాలో రిఫైనిటీ ఎవరంటే అల్లు అర్జున్. కమర్షియల్ సినిమాలో రిఫైనిటీ ఎవరంటే అల్లు అర్జున్. ఇంతవరకు గంగోత్రి నుండి ఇంతవరకు వేరు. ఆర్య లవ్ స్టోరీ అలా యాక్టింగ్ చేస్తాడు, డాన్స్ చేస్తాడు, అన్ని ఇప్పుడు వదిలేస్తాడు. ఓన్లీ పెర్ఫార్మెన్స్. నిజంగా సుకుమార్ సార్ మా బన్నీ అన్న ఫ్యాన్స్ తరఫు నుండి నీకు సుకుమార్ గారు మీకు దండమండి. ఏం సినిమా అండి, జాతర ఫైట్ ఉంటుంది. జాతర ఫైట్ 20 నిమిషాలు ఉంటుంది. మొత్తం ఫైట్ సాంగ్స్. అది అలా ఉంటుండగా అలా అవుతుంది. అదే అనుకుంటా హై క్లైమాక్స్ లో ఫైట్ ఉంటుంది. కాలు చేతులు కట్టేస్తారు భయ్యకి. ఓన్లీ నోటుతో చంపుతాడు మనుషుల్ని, నోటితో. ఆ డిఎస్పీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వింటే చెవులు బాగుందన్న సినిమా చాలా బాగుందన్న. మెలోడీ థియేటర్లో 904 టికెట్ పెట్టి కొన్నాను. సినిమా వర్త్ వర్మ అన్నట్టు ఉంది నాకైతే. సినిమా చాలా బాగుంది. జాతర ఎపిసోడ్ బాగుంది. అల్లు అర్జున్ యాక్టింగ్ బాగుంది. కిస్గా సాంగ్ కూడా చాలా బాగుంది. కానీ ఒకటి మటుకు చెప్తాను, నా సమంత నేను 2010 నుంచి ప్రేమిస్తాను ఆవిడ్ని. జై పవర్ స్టార్ జై. నేను వెయిట్ చేస్తుంది మా ఓడిది ఓజీ మూవీ, హరిహర వీరమల్లు, అల్లు అర్జున్ వీళ్ళందరూ కలిసే ఉండాలి, విడిపోకూడదు. మా ఓడికి వీళ్ళందరూ కలిసే ఉండాలి. సినిమా బాగుంది. లాస్ట్ క్లైమాక్స్ ఫ్యామిలీ రెస్పాండింగ్ చాలా బాగుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ బాగున్నాయి. అన్నదమ్ముల సెంటిమెంట్ బాగుంది. దేనికోసమైతే ఏదైతే ఇంటికి పేరు లేదనుకున్నాడో ఆ పేరు ఇప్పుడు వచ్చింది. లాస్ట్లో ఎందుకు చంపేశారు, ఫ్యామిలీని చంపేసింది అనేది మటుకు కొంచెం చాలా సస్పెన్స్ ఉంది. కానీ ఇక్కడతో స్టోరీ మటుకు సరిపోయింది. పార్ట్ 3 అనేది అక్కర్లేదు. కరెక్ట్గా ఏదైతే అల్లు అర్జున్ గౌడ్ ఏదైతే ఫ్యామిలీ లేదు, ఏదైతే ఇంటి పేరు లేదనుకున్నాడో ఆ ఇంటి పేరు అనేది తెచ్చుకున్నాడు పార్ట్ 2లో. అది సరిపోయింది, కరెక్ట్గా సరిపోయింది. అమ్మవారి జాతర చాలా బాగుంది. ఫైట్ సీన్స్ బాగున్నాయి, అన్నీ చాలా బాగున్నాయి. పుష్ప ఎక్కడెక్కడ డైలాగ్ డెలివరీలు కానీ, స్మగ్లింగ్ కానీ, ఎలాగైతే బోర్డర్ దాటించాలో బోర్డర్ కరెక్ట్గా దాటించాడు. అన్ని ప్రతిదీ చాలా బాగున్నాయి. సినిమా నేను ఇదే థియేటర్లో మళ్ళీ సెకండ్ హాఫ్ మ్యాట్నీ షోకి వెళ్తున్నాను. మళ్ళీ నేను ఆ సినిమా మళ్ళీ చూడాలని. ఫ్యామిలీ రెస్పాండింగ్లు అన్నీ బాగున్నాయి. జే పవర్ స్టార్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కలిసి, అందరూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ బాగుండాలి. కిసిగ్గా సాంగ్ మటుకు ఒకటే చెప్తాను నేను. కిసిగ్గా సాంగ్ మటుకు ఒకటే చెప్తాను. నా సమంత మటుకు దీనికన్నా బెస్ట్ సినిమా ఐటమ్ సాంగ్ అది. ఊ అంటావు అనేది మటుకు చివరాఖరి వరకు ఉండిపోతుంది. నా సమంత జై పవర్ స్టార్. సినిమాకైతే మా కుర్రోళ్ళతో వచ్చాము. సినిమాకి వెళ్ళలేదు కానీ ఇగోండి వాళ్ళు తీసుకొచ్చారు. వీళ్ళు మా కుర్రోళ్ళతో ప్రభాస్ ఫ్యాన్. సినిమా గొద్ద చింపి పాడదెంగిందంట. మూవీ సూపర్ అన్యా, తగ్గేదే లేదన్యా. ఎవరైనా మాకన్నీ శుభ్రంగా చేసింది ఆలోచన. పనుకలు మా బ్లడ్ ఎలాగుంటుందంటే దోలు తీర్చేస్తాం అందరికి. ఎవడు మాట్లాడలేదు. మాకు దమ్ముంది, దమ్ములోనే తీర్చుకోండి ఏదైనా. మా బ్లడ్ మాది, ఓకేనా? నా బుర్ర పాడనా సినిమా మట్టుగా ట్రోల్ చేసిన ప్రతి నా కొడుకు ఒక్కసారి సినిమా చూడమనండి. బుర్ర పాడే సినిమా ఇంటర్నేషనల్ అన్నా. ఆ జాతర సీన్ ఒకటి చాలు నా సినిమా అందరికి. జాతర సీన్ ఒకటి చాలు.
ఇప్పుడే ట్రోల్ చేసిన ప్రతి ఒక్క నా కొడుకు ట్రోల్ చేయమనండి ఒక్కసారి. ఇప్పుడు చేయడానికి జస్ట్ సినిమా చూడమనండి అది చాలు ఇప్పుడు అన్నా. ఇంకా మించే వేసుకోవచ్చు అన్నా, ఇంకా మించే వేసుకోవచ్చు. సినిమా చూసారు మీరు? సినిమా చూసి మీ కెమెరా మీకే తిప్పి మీరు మాట్లాడతారు, మీరే మాట్లాడతారు. ఇది 100%. మూవీ అయితే ఎక్సలెంట్ ఉన్నాడు. పుష్పగోడు పెళ్ళ మెట్టాక ఉంటదంతా అట్టాక ఉంటది. వాడు కాదు ఇట్టాక ఉంటది. నా సినిమా మాత్రం హైలైట్ మాది. మూవీ అయితే మాది అన్నా. గురు ఆగు ఆగు. ఈ మూవీకి అయితే ఎక్సలెంట్ అన్న. మీరు ఏం చేస్తాడు? మీరు పవర్ స్టార్ అవునే, పవన్ కళ్యాణ్ అవునే, అవడవునే, దీనికి అయితే వాళ్ళ కొడుకు కొనుక్కున్నాడు. అయ్యని బాబు కొనుక్కున్నాడు. సినిమాలో ఉంది మ్యాడ్. సినిమా అయితే మ్యాడ్. 2 కోసం 3 years వెయిట్ చేసాం. 2 చూసాక 3 కోసం 6 years వెయిట్ చేస్తాం. 6 years అసలు అల్టిమేట్. ప్రతి సాంగ్ కూడా ఒక్కొక్క సాంగ్ 3 songs దాచారు. 3 సాంగ్ తమన బీజం ఇదంతా పక్కన పెడితే 3 songs దాచారు. 3 songs కూడా అల్టిమేట్. ప్రతి సాంగ్ కూడా ఎందుకు వస్తుంది, అసలు ఈ సాంగ్ ఎందుకు వస్తుంది అన్న ఇది లేదు. సిచ్యువేషన్కి సింక్ చేసి ప్రతి సాంగ్ని కూడా తీసుకొని వచ్చారు మూవీలో. ఒక్క సాంగ్ అని కాదు, అది ప్రతి అసలు ఒక్కటే అది ఇదని కాదు భయ్. అసలు సినిమాలో ఒక తప్పు అని అంచడానికి ఏది లేదు. కంటెంట్ని పట్టుకొని నిజంగా సుకుమార్ ఇంకా అసలు వేరే రేంజ్లో వెళ్ళారు. మీరు తమన్ అన్నారు, తమన్ కాదు దాన్ని ఇది చేయండి. డిఎస్పి చూపించాడు, తన కల్ట్ కూడా చూపించాడు. డిఎస్పి కల్ట్ కూడా నా మూవీలో దెబ్బలు పడతాయా సాంగ్ తో? ట్రోలర్స్ అందరికి దెబ్బలు పడతాయా? గట్టిగా లంపలు కూడా సారీ 3 ఏళ్ళగా బన్నీ సార్ని ఎంత అన్నగా దొక్కుతున్నారో ఆ విషయం ప్రతి ఒక్కరికి, ట్రోల్ చేస్తున్న వాళ్ళు చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుసు. వాళ్ళకి ఏదో సోషల్ మీడియాలో ఒక 4 ట్రోల్స్ చేసి కమ్మదెంగి ఒక హీరోని పడుకోబెడదు అనుకున్నారు. కష్టం మనలో ఉంటే దాని ప్రతిఫలాన్ని ఎవడో కూడా ఆపలేడు. బన్నీ కష్టపడ్డాడు. బన్నీ తన ఇదిని ఈరోజు 2లో చూపించుకున్నాడు. అదైతే మాత్రం గ్రేట్. నిజంగా ఎక్కడికో వెళ్ళిపోతాడు. నా మనసాక్షిగా నేను చెప్తున్నా, ఆల్రెడీ ఓటీటీ ప్లాట్ఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఇదంతా కూడా 1200 crores అమ్ముడిపోయిన సినిమా కూడా 1200కి ఇదే నిలిచిపోతుంది చరిత్రలో. బిగ్గెస్ట్ కలెక్షన్స్లో కూడా 1700, ఖచ్చితంగా 1700. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం 1700 crores ఖచ్చితంగా కలెక్ట్ చేస్తుందని నా ఫీలింగ్. 2000 కోట్లు కొట్టాలంటే రాజమౌళినా లేకపోతే అల్లు అర్జున్ చాలా? రాజమౌళి ఎవడనక తీసేవాడు ఇంపార్టెంట్ కాదన్నా. తీసేవాడికి ఒకళ్ళు ఆ కంటెంట్ దొరికే యాక్టింగ్ చేసే ఒక హీరో వాడు దొరకాలి, అది ఇంపార్టెంట్. రాజమౌళి లాంటి వాళ్ళు 10 మంది వచ్చినా వాళ్ళకి దొరకాల్సిన వ్యక్తి దొరికితేనే వాళ్ళు అనుకునే సినిమా వస్తుంది. కంటెంట్ ఇది సుకుమార్ నిజంగా ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క స్టైల్, ఒక్కొక్క వేరియేషన్, ఒక్కొక్క ఇది ఉంటది. ఎవరి టాలెంట్ అల్లు అర్జున్ లో ఏముంది అనేది సుకుమార్ ఈ సినిమాలో బయట పెట్టాడు. ప్రతి ఒక్కడు కూడా చూడండి. టికెట్ 900 కాదు, 10,000 అయినా సరే. ఈ షో ప్రీమియర్ షో, నార్మల్ షోలు నేను చెప్పట్లేదు. అది ఈ షోకి 10,000 అయినా సరే. ఏ ఒక్కడు కూడా బాధపడే విషయం అయితే మాత్రం లేదు. అది నెక్స్ట్ ఇంకోటి, ప్రతిసారి అందరూ టికెట్ 900 అనుకుంటున్నారు. నార్మల్గా టికెట్లలో 300 అది బయటకు వచ్చి ప్రీమియర్ షోకి అది 1000 రూపాయలు అవ్వడం, 700 అవ్వడం అవుతుంది. కానీ ఇక్కడ టికెట్ డైరెక్ట్గా ప్రీమియర్ షోకి 900 చేసి మనకి ఆన్లైన్లో దొరికేలా చూసి ప్రతి ఒక్కరికి కూడా 900కి టికెట్ అందేలా చూసి ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేసేలాగా చేశారు మూవీని. నిజంగా ఆల్ ఓవర్ ఇండియా షేక్ అవుతుంది. ఉదయం వచ్చింది షేక్, ఇప్పుడు పుష్ప ఇటు తాకుతో మళ్ళీ ఉదయం భూకంపం వచ్చింది తెలంగాణ సంథింగ్ ఎక్కడో. ఈ రోజు ఈ 9:30 షో తర్వాత ఈ పుష్ప తాకు వెళ్ళిన తర్వాత